మరి మోస్ట్ కామన్లీ మిస్స్పెల్డ్ వర్డ్స్లో పార్ట్ 1 చూసాం. పార్ట్ 2లో భాగంగా మనం క్వశ్చన్ నెంబర్ 26 నుంచి 50 చూడబోతున్నాం. మరి ఇక పార్ట్ 2 చూడబోయే ముందుగా మీరు కంపల్సరీగా ఇక పార్ట్ 1 అయితే చూడండి. సో పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 అయితే మాత్రం మీరు రావద్దండి, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు పార్ట్ 2లో మనం 26th వర్డ్ నుంచి 50th వర్డ్ వరకు రావడం జరుగుతుంది. మరి అదే మాదిరిగా ప్రతి వర్డ్కు కూడా మీనింగ్ కూడా చెప్పడం జరుగుతుంది తెలుగులో. ఎందుకంటే సైమల్టేనియస్గా మనం ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక కొత్త పదం వచ్చినప్పుడు దాన్ని మన మాతృభాష అయినటువంటి తెలుగులో కూడా చూసుకోవాలి. ఇటీవల కాలంలో చాలామంది మన తెలుగును సరిగ్గా రాయలేకపోతున్నారు, సరిగ్గా చదవలేకపోతున్నారు. కాబట్టి దయచేసి మీరు మనకి తెలుగును మనం కాపాడుకోవాలి, మన తెలుగును మన రాబోయే తరానికి మనం అందించాలి. కాబట్టి తెలుగును మీరు ఇబ్బందికరంగా కాకుండా ఒక మంచిగా ఇది నా మాతృభాష, నేను ఈ యొక్క నా మాతృభాషను కొనసాగించాలి, నా భవిష్యత్ తరాలకు ఇవ్వాలి అని ముందు చూపుతూ వెళ్తే మాత్రం, అది కాకుండా మన యొక్క మాతృభాషలో ఆ యొక్క మీనింగ్ తెలుసుకున్నామనుకోండి మర్చిపోయే అవకాశం కూడా ఉండదు కదా. ఆ ఉద్దేశంతోనే మరి మన యొక్క ఉత్తమ్ అకాడమీ నందు మీకు ఎవరు చెప్పని విధంగా ప్రతి వర్డ్కు కూడా తెలుగులో వీలైనంత వరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా కొంచెం ఫోకస్ చేసుకొని ముందుకెళ్ళండి మిత్రమా. మరి చూద్దాం. మరి ఇక్కడ సీజ్, లీజర్, రిసీవ్, అచీవ్, ప్రాక్టీస్. ఇంకోటి గమనించాల్సింది ఏమంటే మీరు ఈ యొక్క స్పెల్లింగ్ టెస్ట్ అప్పుడు మీకు ఏ విధంగా అయితే ఈ యొక్క స్పెల్లింగ్ని గుర్తు పెట్టుకుంటాను అనుకుంటారో అదే విధంగా చదవండి, తప్పేం కాదు. మన ఎగ్జామినేషన్లో ఎవరు కూడా దీన్ని ఎట్లా పలుకుతావు అని అడగరు. మనకు కావాల్సిందేమి మనకు మార్కు కావాలి, ఆ యొక్క వర్డ్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో అనేది మనకు కావాలి అంతవరకే. మరి చూద్దాం. సీజ్, SEIZE, సీజ్. చాలామంది ఏం చేస్తారంటే ఐ రాస్తారు, కాదు. సీజ్ అంటే SEIZE, సీజ్ అని గుర్తుపెట్టుకోండి. సో SIZE కాదు, మన పొరపాటు విధానం అంటే కొన్నిసార్లు ఇక్కడ జెడ్ బదులు జే ఇస్తూ ఉంటారు, జెడ్ బదులు జీ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి సీజ్ అంటే మన మీనింగ్ ఏమంటే ఓకే. సో సీజ్, SEIZE, సీజ్ అంటే మనకు స్వాధీనం చేసుకోవడం, సీజ్ చేసినారు ఆస్తులు అని చెప్తూ ఉంటాం మనం, ఓకే. మరి లీజర్. సో లీజర్ మనకు స్కూల్లో ఈ యొక్క పౌరుడు చాలా సుపరిచితమే, మనకు లీజర్ పీరియడ్ అంటూ ఉంటాం. లీజర్ LEISUR, లీజర్. షూర్ అని గుర్తుపెట్టు, షూర్, ఓకే. ఈ యొక్క షూర్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. సో లీజర్లో షూర్ గుర్తుపెట్టుకోండి. షూర్గా నాకు లీజర్ ఉంది, షూర్గా, ఓకే. షూర్గా నాకు ఒకటి ఐ, షూర్గా నాకు లీజర్ ఉంది అని పెట్టుకుంటే మీరు ఎప్పటికీ ఇక పదాన్ని మర్చిపోలేరు, ఓకేనా. కాబట్టి మనకు జీకేలోనే కోడింగ్ కాదు, మ్యాథ్స్లో షార్ట్ కట్స్ కాదు, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయని మీరు భావించండి. షూర్గా నాకు ఐ, షూర్గా నాకు లీజర్ ఉంది. కాబట్టి LEISUR, లీజర్ అంటే ఏమంటే విరామం లేదా విశ్రాంతత. ద రిసీవ్, RECEIV, రిసీవ్, ఓకే. RECEIV, రిసీవ్. ఇది చాలా వరకు గుర్తుండిపోద్ది, స్వీకరించడం అని అర్థం. సో రిసీవ్ మీన్స్ స్వీకరించడం అని అర్థం. అచీవ్, ACHIV, చూసారా రివర్స్ ఉంది ఇక్కడ EI ఉంది, ఇక్కడ EI ఉంటే ఇక్కడ I ఉంది చూడండి మిత్రమా, IEVE, ఇక్కడ EIVE. మరి దీన్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ యొక్క వర్డ్ను పలికి ఏ విధంగా ద టైపిస్ట్ ఏ విధంగా లెటర్ చూస్తాను టైప్ టక్కడగా ఫింగర్ ఎగురుతూ ఉంటాయో ఆ విధంగా మీరు ఒక వర్డ్ ఇచ్చినప్పుడు టక్కన మన మైండ్ చెప్పగలగాలంటే ఇదే వర్డ్ మీరు 5 times లేదా 10 times పలకండి, రాయండి, డిస్కస్ చేయండి, అప్పుడు మనం మర్చిపోకుండా ఉంటాం. కాబట్టి అచీవ్ అంటే ఏమంటే ACHIEVE, రిసీవ్ అంటే RECIV, అంటే రిసీవ్కు అచీవ్కు రివర్స్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ EI ఉంటే ఇక్కడ I అని గుర్తుపెట్టుకోండి. రిసీవ్ అంటే స్వీకరించడం, అచీవ్ అంటే సాధించడం. వాట్ యువర్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ లైఫ్ గోల్. దెన్ ప్రాక్టీస్, PRACTIS, ప్రాక్టీస్ రెండు ఉన్నాయి మిత్రమా. ఎస్ వచ్చినా కరెక్టే, సి వచ్చినా కూడా కరెక్టే కాదు, ఒకటి వర్బ్ ఒకటి నౌన్ అనమాట. రిసీవ్ ప్రాక్టీస్ అంటే PRACTIS, ప్రాక్టీస్ అంటే సాధన చేయడం, PRACTIS అని కూడా సాధన. కాబట్టి మనకి ఎస్ వచ్చినా సి వచ్చినా మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకండి. ప్రాక్టీస్లో సి వస్తుంది మరియు ఎస్ కూడా వస్తుంది. ఎస్ వస్తే అది వర్బ్గా తీసుకుంటాం, నౌన్గా తీసుకున్నప్పుడు అది సిగా ఉంటుంది. కాబట్టి మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రాక్టీస్ను. దెన్ ఎగ్జిస్టెన్స్ అంటే మనీ. సో లివింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటూ ఉంటాం, ఓకే. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికిని కాపాడుకోవడం, ఎగ్జిస్టెన్స్, EXI, స్టెన్స్ అట్లే చదవండి. సో ఎగ్జిస్టాన్స్ చదవండి. ఎగ్జిస్టాన్స్ అంటే ఈ ప్లస్ ఏ వస్తుంది, ఏ వచ్చే తప్పు అయిపోయి. కాబట్టి ఎగ్జిస్టాన్స్ కాదు, ఇది ఎగ్జిస్టెన్స్,
స్టెన్స్ అని గుర్తుపెట్టుకుంటే దీనికి గుర్తుంటుంది. ఎగ్జిస్టెన్స్ ఈఎక్స్ఐ ఎస్టీఈ ఎస్టీఈ ఎన్సిఈ నాట్ ఎస్. ఇక్కడ మరి కన్ఫ్యూజ్ అయ్యేదంటే కొన్నిసార్లు ఇక్కడ ఎస్ ఇస్తారు, కొన్నిసార్లు ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఓకే, కాబట్టి ఇక్కడ మోస్ట్లీ మనకి ఏమంటే ఇక్కడ రాల్సింది ఈ ఎగ్జిస్టెన్స్ స్టెన్స్. ఓకే, కొన్నిసార్లు ఎస్ కూడా ఇస్తుంటే తప్పు. సో పర్ష్యూ PURSUE పర్ష్యూ PURSUE పర్ష్యూ అంటే కొనసాగించడం, ఫాలో అప్. ఓకే, ఫాలో సంథింగ్ ఇస్ కాల్డ్ పర్ష్యూ. PUR పా అంటాం, కానీ మనకు పా అంటే ఇక్కడ PA అనుకుంటాం. PARSU పర్ష్యూ, ఇది గుర్తుంటుంది, పర్ష్యూ గుర్తుంటుంది. కానీ పా కాబట్టి ఇక్కడ ఏ అనుకుంటాం, కానీ కాదు, పర్ష్యూ అంటే PU. సో పర్ష్యూ, మీరు పర్ష్యూలో మాత్రం కన్ఫ్యూజ్ కావద్దండి. పర్ష్యూలో PAగా వరకు వస్తుంది అనుకుంటాం మనం, కానీ పర్ష్యూలో PU రావాలి. పర్ష్యూ PURSUE. దెన్ పాస్ట్ టైం. జనరల్ ఇక్కడ మనం ఏం తప్పు చేస్తామంటే పాస్ట్ టైం కదా, PAST పాస్ట్ టైం అనుకుంటాం, కానీ ఇది కాదు, పాస్ట్ టీమ్ కదా. ఏం చేస్తారు మీరు, పాస్ట్ టైం అనుకొని పాస్ట్ టైంలో కలిపినప్పుడు ఒకటి ఎగిరిపోయింది గుర్తుపెట్టుకోండి, ఒకటి ఎగిరిపోయింది. పాస్ట్ మళ్ళీ టైం. సో ఓకే, టీనే డబల్గా పలికింది, పాస్ట్గా పలికింది, టీ కూడా ఒకే టీ పలికిందని గుర్తుపెట్టుకోండి. సో పాస్ట్ టీమ్. ఓకే, పాస్ట్ టైం అనుకుంటే పాస్ట్ ప్లస్ టైం డబుల్ టీ రావాలనుకుంటాం, కానీ రాదు. ఓకే, పాస్ట్ టైం అంటే ఏమంటే కాలక్షేపం, సరదా, అంటే టైం పాస్ చేయడం. ఓకే, పాస్ టైం కదా, పాస్ టైం ఇట్లనే గుర్తుపెట్టి మీరు. టైం పాస్లో దాన్ని రివర్స్ చేయండి. టైం పాస్ అంటే ఏమండి, కాలక్షేపం బా, టైం పాస్ చేసుకుంటున్నా అంటే కాలక్షేపం, సరదా గడుపుతున్నాను, కాబట్టి కాలక్షేపం లేదా సరదా పని. కాబట్టి మీకు గుర్తుండాలంటే మీరు ఏం చేయాల్సిందే పాస్ టైం కాకుండా టైం పాస్ అనుకోండి. ఇప్పుడు అసలు మనకు మర్చిపోయే ఛాన్స్ లేదు కదా. సో పాస్ట్ టైం కాదు, టైం పాస్, రివర్స్ టైం పాస్ అయితే ఇంకా అసలు మనం మర్చిపోయే అవకాశం లేదు కదా. ఇట్లా గుర్తుపెట్టుకోండి, టైం పాస్ పాస్ట్ టైం అంటాం, కానీ ఇక్కడ రివర్స్ అయితే టైం పాస్. ఓకే, పాస్ టైం అనుకోండి. దెన్ పొసెసెస్, ఎక్సలెంట్ వర్డ్ అనేది పొసెసెస్. ఇది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాను. POSSESSES డబుల్ ఎస్ రావాలి. పొసెసెస్ POSSESSES పొసెసెస్ POSSESSES. పొసెస్ అంటే ఏమంటే కలిగి ఉండడం. పొసెసెస్ మీన్స్ కలిగి ఉండటం. POSSESSES పొసెస్ అన్ని ఎస్లు ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 ఎస్లు ఉన్నాయి. ఒకటి పొసెసెస్ అంటే కలిగి ఉండడం. దెన్ ప్రొఫెసర్ PROFESSOR. నాకు తెలిసి అందరికి గుర్తుంటుంది, ఎందుకంటే వీఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ప్రొఫెసర్స్ పేరు ఈజీగానే గుర్తుంటుంది అనుకుంటున్నా. ప్రొఫెసర్ PROFESSOR ప్రొఫెసర్. దెన్ కేటగిరీ అంటూ ఉంటాం, దీన్ని ఎట్ట పలకాలని మీరంటే కేటగిరీ కాకుండా కేటగోరీ అని పలకండి. కేటగోరీ అని పలికితే ఈజీ ఉంటుంది. ఓకే, సో కేటగిరీ, వాట్ యువర్ కేటగిరీ, SCనా STనా BCనా OCనా EWS అని చెప్తాను కదా. దాని కేటగిరీ అంటే తప్పలేదు. ఓకే, కేటగిరీ అంటే మనం ఏం చేద్దాం, CA కేటగిరీ GRY ఇట్లా పలుకుతాం. ఓకే, ఇది తప్పు. కేటగిరీ కాకుండా మీరేం పలకాలి, కేటగోరీ అని పలకండి. కేటగోరీ. ఓకే, కేటగోరీ అంటే విభాగం, వర్గం, డివిజన్ చేయడం. కేటగోరీ CATEGORY చిన్న వర్డ్ అయినప్పటికీ ఎక్కువ మంది మిస్టేక్ చేసే అవకాశం ఉన్న వర్డ్ ఇది. కేటగోరీ CATEGORY కేటగోరీ. రిథమికల్ లయబద్ధమైనటువంటి అని అర్థం. రిథమికల్ రిథమ్ RITHY THM రిథమికల్ రిథమ్ గుర్తున్నా. రిథమికల్ లయబద్ధమైనటువంటి రిథమ్స్. RHY ఎందుకంటే ఇక్కడ హెచ్ చేస్తాడు మనకి ఎగ్జామ్లో, ఎందుకంటే రిథమ్ అంటే RY అనుకోండి మనం కూడా, కాబట్టి RY కాదు, మధ్యలో హెచ్ ఉంది, రిథమ్. ఓకే, RHY TH రిథమికల్ లయబద్ధమైనటువంటి. RHY TH రిథమికల్. వ్యాక్యూమ్, ఇది కూడా చాలా మంచిదండి, ఎందుకంటే చాలా వ్యాక్యూమ్ అంటే VAE అనుకుంటుంటారు. VAE ఇస్తాడు, CUUM ఇస్తా అంటారు, లేకుంటే VAACUM ఇస్తా అంటారు. ఓకేనా, లేకుంటే VACCUM అంటారు. ఇలా రకరకాలుగా మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మీకు చిన్న గుర్తు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వ్యాక్యూమ్లో కుమ్, ఇక్కడ W ఇది ఖాళీనే గుర్తుపెట్టుకోండి. ఇది ఖాళీనే, ఇది మళ్ళీ ఇక్కడ ఖాళీనే. సో 4 ఖాళీలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. సో వ్యాక్యూమ్. ఓకే, సో వ్యాక్యూమ్లో వాక్యూమ్. ఓకే,
వాక్యూమ్లో అంతా ఖాళీనే కాబట్టి డబ్ల్యూ. ఈ బాక్స్ ఖాళీనే, ఈ బాక్స్ ఖాళీనే, 2 బాక్సులు ఖాళీ కాబట్టి డబ్ల్యూ అనుకోండి, మీరు మర్చిపోకూడదు. సో వ్యాక్యూమ్లో ఫస్ట్ విఏనే, డబ్ల్యూ రాకూడదు, డబ్ల్యూఏ రాకూడదు, డబుల్ సి రావాలి, సింగిల్ సి రాకూడదు, సింగిల్ యూ రాకూడదు, డబ్ల్యూ రావాలి కానీ డబుల్ యూ, ఇక్కడ యూ డబల్ యూస్ రావాలి కానీ మనకు సింగిల్ యూ రాకూడదు. ఓకే, సో వ్యాక్యూమ్ VACUUM అంటే ఖాళీ ప్రదేశం, శూన్యగా ఉన్నటువంటిది అని అర్థం. 40th, సో బెనిఫిటెడ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది. సో BENEFITTED అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, డబుల్ టీ ఇస్తాడు, ఎందుకంటే బెనిఫిటెడ్ అనేసి. కానీ ఇది బెనిఫిటెడ్ కాదు, బెనిఫిటెడ్. సో బెనిఫిటెడ్లో మనకి ఏముందంటే బీ నుండి గుర్తుపెట్టుకుని, బీన్ అంటే గుడ్, లాభం పొందామంటే మంచిదే కదా. సో లాభం పొందామంటే మంచి పనే కదా. బీన్ అంటే గుడ్ అని అర్థం. కొన్నిసార్లు ఇక్కడ BNI కూడా ఇస్తూ ఉంటాడు, అందుకు చెప్తున్నా ఇది బెన్ని కాదు, బీన్ గుర్తుపెట్టుకోండి. బీన్ మీన్స్ గుడ్, మంచి జరుగుతూ ఉంది కాబట్టి బెనిఫిటెడ్. సో లాభం పొందినటువంటి అని అర్థం. సో అదే మాదిరిగా మనకు బెనిఫిషియరీ కూడా ఉంది కదా, అది కూడా ఎట్లుంటుందో బెనిఫిషియరీ BENEFICI బెనిఫిషియరీ. సో బెనిఫిషియరీ ఏమి, లబ్ధిదారులు, వాళ్ళకి లాభం పొందారు కదా. సో లాభం పొందారు కాబట్టి వాళ్ళు కూడా బెనిఫిషియరీ అంటాం. ఇక్కడ బెనిఫిటెడ్ అంటే బెనిఫిటెడ్ అయినా బెనిఫిషియరీ అయినా మనకి బీన్ ఉంది, బీన్ అంటే గుడ్, ఇద్దరు కూడా మంచి పొందే వాళ్ళే. ఈయన ముందు లాభం పొందినాడు, బెనిఫిటెడ్, BENEFI సింగిల్ టీ మాత్రమే, బెనిఫిటెడ్. బెనిఫిషియరీలో BENE ఇంతవరకు కరెక్టే, FI కూడా కరెక్టే, బెనిఫిషియరీ CIARY. సో బెనిఫిషియరీ ఓకే, CIR బెనిఫిషియరీ అంటే లబ్ధిదారుడు అని అర్థం, లబ్ధిదారుడు. కాబట్టి బెనిఫిషియరీ రెండు మీరు కంపేర్ చేసుకోండి. బెనిఫిటెడ్ అంటే BENEFITED, బెనిఫిషియరీలో BENEFICIARY. ఈ 2 పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. నౌ కమ్ టు 41, కమిటీ. ఇది కూడా కన్ఫ్యూజన్ వర్డ్, కమిటీ, COMMITTEE. ఓకే, సో COMMTTE కమిటీ కాబట్టి ఒక గ్రూప్ కాబట్టి M గ్రూప్గానే ఉంది, T గ్రూప్గానే ఉంది, E గ్రూప్గానే ఉంది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మర్చిపోరు మీరు దీన్ని ఇంకా. సో కమిటీ అంటే ఏమి, గుంపు, కూటమి, ఓకేనా, బృందం అని అర్థం. సో కలిసి ఉన్నారు కదా, అందరూ కలిసిమెలిసి ఉన్నారు కదా, ఒక కూటమిగా ఉన్నారు కదా. కాబట్టి లెటర్స్ కూడా కూటమిగా వస్తాయని గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు మర్చిపోరు దీన్ని మనం. సో కాబట్టి కమిటీలో ఇది ఏంది, కమిటీ అంటే ఏమి, ఒక గ్రూప్. సో గ్రూప్లో మినిమం అయితే ఇద్దరు ఉంటారు కదా, అక్కడ ఇద్దరు. కాబట్టి కమిటీలో WM రావాలి, T రావాలి, EE రావాలి గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు సింగిల్ M ఇస్తాడు, కొన్నిసార్లు సింగిల్ T ఇస్తాడు, కొన్నిసార్లు EE ఇస్తాడు, సింగిల్ E ఇస్తాడు. అప్పుడు మనం మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, కమిటీ అనేది గ్రూప్ కాబట్టి సో గ్రూప్గానే లెటర్స్ ఉండాలి. కమిటీ COMMITTEE. M కమిటీగా వచ్చింది, T కమెంట్గా వచ్చింది, ఈ కూడా కమెంట్గానే వచ్చింది, కమిటీ లాగా వచ్చిందని గుర్తుపెట్టుకోండి. దెన్ గ్రీవియస్, ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. GRI ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి IE వాడు GREI ఇస్తూ ఉంటారు ఎక్కువ, అది గుర్తుపెట్టు. గ్రీఫ్ ఓకే, ఇక్కడ మీరు చేయాల్సిందే గ్రీఫ్ అని గుర్తుపెట్టు. గ్రీఫ్ GRIEF, గ్రీఫ్ అంటే బాధ, ఇది అందరికీ తెలిసింది, అది ఇది గుర్తుంటే ఇది గ్రీఫ్. GRIEF కదా కాబట్టి. సో గ్రేవోస్ ఓకే, గ్రీవోస్ ఓకే, మీరు గ్రీవియోస్ అని పలుకోండి. ఓకే, గ్రీవియస్ అంటే తీవ్రమైనటువంటి, భయంకరమైన, సీరియస్ అని అర్థం. ఓకే సీరియస్ అర్థం. సో గ్రీవియస్. మరి మనం చూస్తూ ఉంటాం ఎవ్రీ మండే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే గ్రీవెన్స్లు పెడతా ఉంటాయి. అంటే మనకి బాధలు ఏమైనా ఉంటే మనపై చెప్పుకోవచ్చు, మన ప్రభుత్వానికి కానీ మన పై అధికారులకు చెప్పుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ గ్రీవెన్సెస్ సెల్. మరి చూడండి, గ్రీవెన్సెస్ అంటే GRIE ఉందా, ఎంతవరకు కరెక్ట్. సో గ్రీవెన్సెస్ అంటే బాధలు, మనక కష్ట సుఖాలు. సో గ్రీవెన్సెస్ అంటే బాధలు చెప్పుకోవడం. ఓకే, ఇది గ్రీవియస్, GRIEVOS, గ్రీవియస్. ఓకే, అట్లా పెట్టుకోండి. సో గ్రీవియోస్ తీవ్రమైనటువంటి, భయంకరమైనటువంటి అని అర్థం. కాబట్టి సీరియస్ అని అర్థం. మరి కాన్షియస్, సో ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగినప్పుడు అతను మన స్పృహలో లేడు అంటూ ఉంటాం. లేదా ఏదైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటారు, ఎటున్నారంటే మన స్పృహలో లేడు అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు అతను అన్కాన్షియస్లో ఉన్నాడు అంటూ ఉంటాం. సో కాన్షియస్ అంటే స్పృహలో ఉండడం, అన్కాన్షియస్ అంటే స్పృహ లేకుండా ఉండడం. సో ఒకటి కాన్షియస్, CONCSCIOUS, కాన్షియస్.
కాన్ సైన్స్ SCCI లాగా CON SCCIOS కాన్షియస్ CO అంటే నో అని అర్థం, SCCIO అంటే COS అంటే నో అని అర్థం. ఇక్కడ స్పృహలో ఉన్నటువంటి తెలివిగా ఉన్నాడు అని అర్థం, తెలుసుకొని ఉన్నాడు. ఇక్కడ కాన్షియస్ CON SCCIOS కాన్షియస్. సో ఫ్లెబియన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్లీబియన్ అంటే ఫ్లెబియాన్. ఓకే, PLEBI ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తాడు ఎక్కువ. ఐ పక్కన ఐ ముందు తాగడం, ఈ ఒకటి తాగడం, ఈ ఇట్లా పెట్టి ఇక్కడ ఏ ప్లస్ ఈ ప్లేస్లో ఈ పెట్టడం, ఇటువంటి ఎక్కువ మనకు కన్ఫ్యూజ్ అయ్యేవి. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, EI ఉన్నా IE ఉన్నా ఏను ఈగా అన్నా అటువంటి అని మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఇక్కడ ఐ ఎన్ని జాగ్రత్తగా ఉండాలా. సో అంటే ఫ్లీబియన్ అటు గుర్తుపెట్టుకోండి. ఓకే, PLE ప్లే BB ఫ్లీబియన్ అట్లా రాసుకోండి. ఫ్లేబియన్ PLEBEIAN సామాన్యులకు సంబంధించినటువంటిది. రిలేటింగ్ టు కామన్ పీపుల్ ఇస్ కాల్డ్ ఫ్లీబియన్. దెన్ టారిఫ్, ఇది ఈ పదం చాలా వింటూ ఉంటాం. ఈ యొక్క ట్రంప్ ఎప్పుడు చూసినా కూడా నేను ఆ దేశం మీద టారిఫ్ వేస్తున్నాను, సుంకాలు వేసిన. టారిఫ్ అంటే సుంకాలు. బ్రిక్స్ కంట్రీస్ మీద 10% నేను టారిఫ్ విధిస్తా, ఎందుకంటే వాళ్ళు మా దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి, డాలరే స్ట్రాంగ్గా ఉండాలి. ఈ బ్రిక్స్ వల్ల బ్రిక్స్ కరెన్సీ తెస్తామంటున్నారు. ఇప్పుడు బ్రిక్స్లో 10 కంట్రీస్ ఉన్నాయి. రాను ఏమవుతా ఉంది, G7 కంట్రీస్ యొక్క ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంది. ఈ బ్రిక్స్ ఏమో పైకి వెళ్ళిపోతున్నాయి. ఇక బ్రిక్స్లో మ్యాక్సిమం అన్నీ కూడా పవర్ఫుల్ కంట్రీస్ అని ఉన్నాయి. చైనా ఉంది, రష్యా ఉంది, ఇండియా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, బ్రెజిల్ ఉంది. ఇవన్నీ కూడా ఆషామాషి కంట్రీస్ కాదు, ఏరియాస్ పరంగా అయితేనేమి, జనాభా పరంగా అయితేనేమి. అందులో ట్రంప్ భయం. అందుకేసిన ట్రంప్ నేను ఈ యొక్క బ్రిక్స్ కంట్రీస్ మీద టారిఫ్ పెడతా, 10% అదనంగా పెడతాను. సో టారిఫ్ అంటే ఏమంటే సుంకాలు వేస్తాను, ట్యాక్స్ ఎక్కువ వేస్తాను అని చెప్పడం. ఇక్కడ టారిఫ్ TARIFF. సో ఇక్కడ FF రావాలి. ట్రంప్ పదే చెప్తున్నాడు. చెప్తున్నాడు. సో పదే చెప్తున్నాడు కాబట్టి మనకు కూడా F పదే వస్తుంది. చాలా ఓకే, డబుల్ సార్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. సో ట్రంప్ పదే చెప్తున్నాడు కాబట్టి ఇక నాకు F కూడా పదే రావాలంటే 2 సార్లు రావాలి. టారిఫ్ TARIFF. ఎగ్జామినేషన్లో మనం ఇక్కడ ఏమారిస్తుంటే ఒక FA పెడతాడు, మనం కన్ఫ్యూజ్ అవుతాం. టారిఫ్ TARIF కరెక్టే కదా అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాలా, ఓ లేదు, ట్రంప్ గాడు సారికి నేను సుంకాలు వేస్తాను అందరిని బెదిరిస్తున్నాడు, నేను పెద్ద వీరుణ్ణి పోటుగాన్ని అన్నట్లు. తప్పు కదా అది. సో ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంటుంది. ఎవరు వ్యాపారం వాళ్ళది, ఎవరు బతుకుదేరు వాళ్ళది. కానీ వీడు మాత్రం ఏమంటాడు, నేనే గొప్పోని, నా అమెరికా తప్ప ఎవడు బాగుపడకూడదు. తప్పు కదా, అట్లా అనుకోండి. సో టారిఫ్ అనేది ట్రంప్ వచ్చేసి ప్రతిసారికి ఏం చెప్తున్నాడు, నేను వేస్తా అంటున్నాడు. కాబట్టి టారిఫ్లో TARIF టారిఫ్. నెక్స్ట్ షరీఫ్ SHERIF షరీఫ్ ఇక్కడ అంతే. సో టారిఫ్లో షరీఫ్లో మనం గుర్తించాల్సిన FF ఉంది. మరి షరీఫ్ అంటే ఎవరంటే జిల్లా న్యాయాధికారి, మనం షరీఫ్ అంటాం. షరీఫ్ SHERIFF షరీఫ్. కాబట్టి టారిఫ్లోను షరీఫ్లోను మనకు FF ఉంది, గుర్తుపెట్టుకోండి. టారిఫ్లోను షరీఫ్లోను మనకు FF ఉంది. నెక్స్ట్ వర్డ్ 47 వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి, కన్నాయిజర్. CONNOISSE కన్నాయిజర్. సో కన్నాయిజర్ అంటే చాలా మంచి పదం. అన్నీ తెలిసినవాడు. ఎట్లా తెలిసినవాడు? సపోజ్ ఫుడ్ అనుకోండి, ఫుడ్ మీద కూడా అతని టేస్ట్ ఏ విధంగా ఉంది, ఫుడ్ ఏ విధంగా ఉంది అని జడ్జి చేస్తాడు బాగా. సో జడ్జింగ్ ఇన్ ఆల్ ఏరియాస్ లైక్ ఫుడ్ కావచ్చు, ఆర్ట్. ఎవరైనా ఒక బొమ్మ వేశారు, ఒక ఆర్ట్ వేశారనుకోండి, ఎక్కడ తప్పు ఉందో చెప్తాడు. ఓకే, మ్యూజిక్ వాయించారనుకోండి, మ్యూజిక్ ఏ విధంగా ఉందో చెప్తాడు. కన్నైజర్ ఆఫ్ మ్యూజిక్, కన్నైజర్ ఆఫ్ గుడ్ ఫుడ్, కన్నైజర్ ఆఫ్ ఆర్ట్, కన్నైజర్ ఆఫ్ జడ్జిమెంట్, ఈవెన్ జడ్జిమెంట్ ఆల్సో. సో జడ్జిమెంట్, న్యాయం ఏ విధంగా వచ్చింది, ఏది న్యాయం ఏది అన్యాయం కూడా చెప్తాడు. సో ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా దానికి మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఒక ఫుడ్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, జడ్జిమెంట్ కావచ్చు, అన్ని రకాలుగా. సో అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంటే అతను ఏమంటామంటే మనం కన్నాయిజర్ అంటాం. CONNOISSER. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాం, బ్యాంక్ ఎగ్జామ్స్లో SSC ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి. ఏది ఎగ్జామ్ అయినా సరే మనకు GKలో మంచి పట్టు ఉండాలా, తర్వాత ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండాలా, మ్యాథ్స్ మీద మంచి పట్టు ఉండాలా, రీజనింగ్ మీద మంచి పట్టు ఉండాలా, కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టు ఉండాలా. సో అన్నీ కూడా ఏ విధంగా చదవాలి, ఇది చదివితే రిజల్ట్ వస్తుంది అనేది కూడా అతను తెలుసు.
మీకు కూడా తెలుసు, కానీ మీరు కూడా ఎవరో కన్నైజర్లే. ఎందుకంటే మన జాబుకు పోటీ పడుతున్నామంటే మనకు కూడా అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది, మనకు కూడా అన్నీ తెలిసి ఉండాలా. సో వీఆర్ ఆల్సో కన్నైజర్స్. ఇప్పుడు చెప్పండి కన్నైజర్ స్పెల్లింగ్ CONNOISSEUR. ఓకే, సో CO కాన్ అంటే విత్, నాయిజర్ అంటే తెలిసినవాడు. ఓకే, విత్ అంటే అన్నీ తెలిసినవాడు. ఓకే, CONNOISSEUR కన్నైజర్. చాలా 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 ఎక్సలెంట్ వర్డ్, డోంట్ కన్ఫ్యూజ్. సో అన్నీ తెలిసినవాడు, అన్నింటిలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు. ఒక వంటలో కావచ్చు, ఒక ఆర్ట్లో కావచ్చు, ఒక మ్యూజిక్లో కావచ్చు, ఒక జడ్జిమెంట్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఇతనికి ప్రావీణ్యం ఉంటుంది. అటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే కన్నైజర్ అంటాం. దెన్ నెసెసరీ, ఇది కూడా ఈజీ అనిపిస్తే కష్టమే కాదు. నెసెసరీ NECESSER. నెసెసరీ అంటే ఖచ్చితంగా ఒక అవసరమైనటువంటి. NECESSER నెసెసరీ, NECESSER నెసెసరీ. దెన్ సార్జెంట్, దీని మీరు సార్జెంట్ అంటే మరి ఎస్ఏ అనుకోండి, మళ్ళీ కాబట్టి ఎస్ఏ కాదు కాబట్టి సెర్జెంట్ అని పలుకోండి. సెర్జియంట్. ఓకే, సెర్జిల్ అంటే సెర్జియంట్ అని పలుకోండి. సెర్జియాంట్ అని పలకండి. సో దానివల్ల మనకు కన్ఫ్యూజ్ కాం. సెర్జియాంట్ యాక్చువల్లీ పలకాల్సి సార్జెంట్ పలకాల, కానీ మనకు స్పెల్లింగ్ సార్జెంట్ అంటే ఎస్ఏ అని అనుకుంటాం కాబట్టి మనం ఏం పలుకుతున్నాం ఇక్కడ సెర్జియాంట్, SERGE, సెర్జియాంట్ ANT అని పలికితే పదం గుర్తుండిపోద్ది. ఓకే, SERGE సెర్జియాంట్ అంటే తక్కువ స్థాయి ఉన్న వ్యక్తిని మనం సెర్జియాంట్ అంటాం. దెన్ మిస్ స్పెల్లింగ్, ఇది మనకు చాలా మంచి వర్డ్. సో మిస్ స్పెల్లింగ్ అంటే చాలా వరకు మనం ఒక ఏసి ఎత్తేస్తూ ఉంటాం, కాదు ఇక్కడ. సో మిస్ ప్లస్ స్పెల్లింగ్, అయితే మాత్రం మిస్ స్పెల్ట్ అనుకోండి, MIS మిస్ స్పెల్ట్ SPLT. సో కలిపినా కూడా డబుల్ S రావాలి. మిస్ ప్లస్ స్పెల్ట్ కలిగినా కూడా ఆ ఎస్ అట్లే ఉంటుంది. కాబట్టి మిస్ స్పెల్ట్ కాబట్టి మిస్ స్పెల్లింగ్ డబుల్ S రావాలి, డబుల్ L రావాలి. మిస్ గుర్తుంటుంది. స్పెల్లింగ్ SPELLING, ఇది బాగా గుర్తుండిపోద్ది. అక్షర దోషం అంటాం. సో ఒక్కసారి చూద్దాం మిత్రం, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా. మరొకసారి పార్ట్ 1 కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఎంబరాసింగ్ EMBARRASSING. మనకి ఎందుకంటే ప్రాక్టీస్ అవుతుంది అనమాట, ఇబ్బందికరమైనటువంటిది. ఇండిస్పెన్సిబుల్ అంటే అనివార్యమైనటువంటి, ఇండిస్పెన్సిబుల్ INDISPENSABLE. డిస్అపియర్, డిస్ ప్లస్ అపియర్. దెన్ డిసప్పాయింట్, డిస్ ప్లస్ అపాయింట్. కొరాబరేట్ CORROBORET, కొరాబరేట్లో అన్ని ఓలే, ధృవీకరించడం, రేటును ధృవీకరించడం. సాక్రిలీజియస్ SACRILEGIOS, సాక్రిలీజియస్ అంటే పవిత్రమైనటువంటి. ట్రాంక్విలిటీ అంటే పవిత్రమైనటువంటి, ట్రాంక్విలిటీ TRANQUILITY, ట్రాంక్వి ప్లస్ లిటీ. ఎగ్జిలరేషన్ EXSILARATON. న్యూస్ స్టాండ్, న్యూస్ ప్లస్ స్టాండ్. దెన్ లైసెన్స్ LICENCE ఉంది, NSE కూడా ఉంది. దెన్ ఇర్రెసిస్టబుల్, ప్లస్ రెసిస్టబుల్. రెసిస్ట్ అంటే అడ్డగించేది, అంటే అడ్డగించకుండా ఉండడం. ఇర్ పెట్టుకుంటే రెసిస్టబుల్, RESISTIBL రెసిస్టబుల్. పర్సిస్టెంట్, PERSISTE పర్సిస్టెంట్, నిరంతరమైనటువంటి పట్టుదల ఉన్నటువంటి. డైలమా, DILEMMA. పర్సివరెన్స్ కూడా ఇంపార్టెంట్ వర్డ్ అండి, పట్టుదల. మనకు పట్టుదల ఉన్న జాబ్ సంపాదించాలనేసి. సో PRSEVERANC పర్సివరెన్స్. అంటిల్, UNTIL నాట్ DL. టైరనైజ్, TYRRANNIZ టైరన్నీ అంటే ఏమి? క్రూర పరిపాలన అని అర్థం. ఓకే, నిరంకుశం వ్యవహరించడం. దెన్ వ్యాసిలేట్, VACILLT ఊగిసలాడడం. వ్యాసిలేట్ అయినా ఆసిలేట్, ఈ రెండు కూడా దగ్గర చూడండి. CILLTE. ఓకే, సో వ్యాసిలేట్ అంటే VACILLTE ఊగిసలాడడం. ఆసిలేట్ అన్న కూడా OS, ఇక్కడ VA, ఇక్కడ OS, రెండు కూడా ఊగిసలాడడమే. అకామిడేట్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. అకామిడేట్ ACCO MMODAT అకామిడేట్. దెన్ డిలీట్ అంటే DILETTANT డిలీటెంటే. సో డిలీటెంటే అంటే ఏమి? అవస్థాయికుడు, మిడిమిడి జ్ఞానం ఉన్న వ్యక్తి ఇతను కూడా. ఓకే, సో డిలీట్ అంటే DILETTANT డిలీటెంటే, DILETTANT డిలీటెంటే. దెన్ చేంజబుల్, CHANGEABLE చేంజబుల్. ఇక్కడ డిలీటెంట్ అంటే అవస్థాయికుడు, ఇక్కడ మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు. కానీ కన్నైజర్ అంటే అక్కడ అన్నీ తెలిసినవాడు అని అర్థం. సో చేంజబుల్, CHANGEABLE చేంజబుల్. యాక్సెసిబుల్, ACCESSIBLE యాక్సెసిబుల్. డిజైరబుల్, DESIRABLE డిజైరబుల్, DESIRABLE డిజైరబుల్. ప్యానిక్ కూడా ఇంపార్టెంట్, PANICY
NICKY ప్యానికీ. దెన్ సీజ్ SEIZE సీజ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. సీజ్ SEIZE సీజ్. లీజర్ నాకు లీజర్. సో షూర్గా నాకు లీజర్ ఐ LEISUR లీజర్. దెన్ రిసీవ్ RECIV రిసీవ్ రిసీవ్. దెన్ అచీవ్ ACHIV రిసీవ్ ACHIV రిసీవ్. దెన్ ప్రాక్టీస్ PRACTIS ప్రాక్టీస్. దెన్ ప్రాక్టీస్ ఓకే. ఇంకోటి ఎగ్జిస్టెన్స్ EXISTENC ఎగ్జిస్టెన్స్. దెన్ పర్స్యూ PURSUE పర్స్యూ. దెన్ పాస్ట్ టైంలో టైం పాస్ గుర్తుపెట్టుకోండి. PS పాస్ టైం. దెన్ పొసెసెస్ POSSE పొసెసెస్ ఓకే. SSE పొసెసెస్. దెన్ ప్రొఫెసర్ PROFESS ప్రొఫెసర్. దెన్ కేటగోరీ అని పెట్టుకోండి CATEGORY కేటగోరీ. దెన్ రిథమికల్ RHYTH రిథమికల్ MICL. వాక్యూమ్ VACUU అంతా ఖాళీనే కాబట్టి UU వస్తుంది, అంతా ఖాళీనే ఓకే. సో బెనిఫిటెడ్ BENEFITED. సో బెనిఫిటెడ్ ఎత్తు గుర్తుపెట్టుకోవాలంటే మనం బీని గుర్తుపెట్టాం. బీన్. సో బెనిఫిటెడ్ అయినా బెనిఫిషియరీ అయినా BENEFICIARY బెనిఫిషియరీ. దెన్ కమిటీ COMMITTEE ఇది కమిటీ కాబట్టి గుంపు కాబట్టి WM రావాలి, DT రావాలి, WE రావాలి, అందరూ కూడా గుంపుగానే రావాలి. గ్రీవియస్ GRIEVOUS. దెన్ కాన్షియస్ CONSCIOUS కాన్షియస్. సో దెన్ ప్లెబియన్ PLEBE ప్లెబెయియన్ ఓకే. దెన్ టారిఫ్ ట్రంప్ సరే పరే చెప్తాను WF రావాలి TARIF టారిఫ్. అదే షరీఫ్లో కూడా SHERIFF టారిఫ్ అయినా షరీఫ్ అయినా WF రావాలి. కన్నైజర్ CONNOISSER కన్నైజర్ అన్నీ తెలిసిన వ్యక్తి. నెసెసరీ NECESSARY నెసెసరీ. దెన్ సార్జెంట్ అనాలి యాక్చువల్ దాన్ని, కానీ సార్జెంట్ అని మనం ఏగా అనుకుంటాం కానీ తప్పు స్పెల్ మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సార్జెంట్ కానీ సెర్జియంట్ అని పెట్టుకోండి. సెర్జియంట్ అనుకుంటారు. దెన్ మిస్ ప్లస్ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకుంటే ఈ పదాలు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి మనకు సంబంధించినటువంటి పార్ట్ 2లో భాగంగా మొత్తం 50 పదాలు ఉన్నాయి. ఇక 50 పదాలలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటిని ప్రతిసారి మనం మర్చిపోతే ఉండే అవకాశం ఉంది కాబట్టి దీన్ని రాయండి. 5 times 10 times రాయండి, డిస్కస్ చేయండి, రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్ దగ్గర కూడా బాగా చూసుకుంటే మనకి స్పెల్లింగ్లో ఏది వచ్చినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు.